హ్యాబిట్ అనే పదంలో ఎన్ని పేర్స్ ఉన్నాయి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చే ఎన్ని పేర్స్ ఉన్నాయి? బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. హ్యాబిట్స్. ఓకే, హ్యాబిట్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్లో ఎన్ని పేర్స్ కామన్గా ఉన్నాయి అనేది క్వశ్చన్. చూద్దాం. హెచ్ఏ లేదు, ఏబి ఉంది, బిఐ ఉంది, ఐటి ఉంది, 3 ఉన్నాయి ఫార్వర్డ్లో. మళ్ళీ బ్యాక్వర్డ్లో చూద్దాం. ఎస్టి ఉంది, టిఐ లేదు, ఐబి లేదు, బిఏ లేదు, ఏహెచ్ ఉంది. ఓకే, రెండిట్లో ఎన్ని కామన్ ఉన్నాయి? 2 కామన్ ఉన్నాయి, కాబట్టి 2 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, పక్కన ఇలా ఇచ్చాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ యానిమల్స్, ఇన్సెక్ట్స్, కాక్రోచెస్. యానిమల్స్, మేల్స్, హెర్మాఫ్రోడైట్స్. మూడోది స్టేట్స్, డిస్ట్రిక్ట్స్, యూనియన్ టెరిటరీస్. నాలుగో ఆప్షన్ ఏంటిది? కంట్రీ, స్టేట్స్, డిస్ట్రిక్ట్స్. వీటిలో మనం ఏం చేయాలంటే దీని లోపల ఫస్ట్ దాని లోపల సెకండ్ది ఉండాలి, ఫస్ట్ దానికి సెకండ్ దానికి సంబంధం ఉండకూడదు. ఇది మనం చేయాల్సింది. యానిమల్, ఇన్సెక్ట్స్. యానిమల్ లోపల ఇన్సెక్ట్స్ ఉంటాయా? ఉండవు, కాబట్టి ఫస్ట్ ఎలిమినేషన్. యానిమల్స్, మేల్స్, హెర్మాఫ్రోడైట్స్. యానిమల్స్, మేల్స్ లోపలే హెర్మాఫ్రోడైట్స్ ఉంటాయి, కాబట్టి ఇది తప్పు. స్టేట్స్, డిస్ట్రిక్ట్స్. స్టేట్స్ లోపల డిస్ట్రిక్ట్ ఉంటుంది, కరెక్ట్. యూనియన్ టెరిటరీస్ సపరేట్గా ఉంటాయి, కరెక్ట్. కాబట్టి ఇది మన ఆన్సర్, మూడోది. సో ఇదెందుకు కాదో చూద్దాం. ఫస్ట్ ఏంటిది? కంట్రీ అన్నాడు. తర్వాత ఏంటి? స్టేట్స్ అన్నాడు. కంట్రీ లోపల స్టేట్స్ ఉంటాయి. మూడు ఆప్షన్. మూడోది ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఇచ్చాడు. స్టేట్స్ లోపల డిస్ట్రిక్ట్ ఉంటాయి కానీ విడిగా ఉండదు కదా, అది. కాబట్టి థర్డ్ ఆప్షన్ స్టేట్స్, డిస్ట్రిక్ట్స్, యూనియన్ టెరిటరీస్ ఎప్పుడు సపరేట్గా ఉంటాయి, యాజ్ వీ నో. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు 98 స్టార్ 12 స్టార్ 3 స్టార్ 42 స్టార్ 54 స్టార్ 3 స్టార్ 38 ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసి పడేయాలి, స్పీడ్గా చేయాలి. ఇప్పుడు ఇక్కడేమి ఇచ్చాడు ఆప్షన్లు? ప్లస్, డివైడెడ్ బై, మైనస్, ఇంటూ, ఈక్వల్ టు. ఇది ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్. చూస్తున్నాం, ప్లస్ ఇక్కడ పెడుతున్నాం. 98 ప్లస్ 12 డివైడెడ్ బై 3 మైనస్ 42 ఇంటూ 54 ఈక్వల్ టు 3 మైనస్ 3 ఈక్వల్ టు 38. ఇంత వచ్చింది చూద్దాం. 3 ఇంజలు పోయింది, 4 సార్లు పోయింది. 98 ఒక 4 ఎంత? 102. 42లో 54. ఓకే, 42 54 చాలా పెద్ద వాల్యూ వచ్చేసిద్ది. 38 ఆన్సర్ రావడం అసంభవం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నెగ్లిజెన్స్, తీసి పడేస్తాం. ఎందుకు? 42 50 అంటే ఇప్పుడు 40 50 2000 ఎక్కడే వచ్చేసింది కదా, కాబట్టి ఆప్షన్ ఎలిమినేషన్. ఇది కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మైనస్, డివైడెడ్ బై, ఇంటూ, ప్లస్, ఈక్వల్ టు, మైనస్. చూద్దాం. మైనస్ 98 మైనస్ 12 డివైడెడ్ బై 3 ఇంటూ 42 ప్లస్ 54 ఈక్వల్ టు 3 మైనస్ 38. అంతే కదా. ఇప్పుడు చూద్దాం. 4 సార్లు 42 4లు ఎంత? బాడ్ మ్యాచ్ చేయాలి. 42 4లు 4 8 16 ప్లస్ 54 168 ప్లస్ 54 168 ప్లస్ 54 5 4 12 6 12 222 222 మైనస్ 98 222 మైనస్ 98. 12 చనిపోతే 4. అక్కడ కాపేద్దాం. ఇటువైపు 4 రావాలి. ఇప్పుడు ఇటు చూద్దాం. 38 నుంచి 3 పోతే 35. 4 35 నాట్ ఈక్వల్. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ప్లస్, మైనస్, ఈక్వల్ టు, ఇంటూ, మైనస్, ఇంటూ. 98 ప్లస్ 12 మైనస్ 3 ఈక్వల్ టు 14 ఇంటూ 54 మైనస్ 3 ఇంటూ 38. జస్ట్ యూనిట్ డిజిట్ చెక్ చేద్దాం. ఎందుకు? ఈ పెద్ద వాల్యూలోనే కాబట్టి. 8 2 10. 10 నుంచి 3 పోతే 7. ఇటువైపు 7 ఉంది. 4 4లు ఎంత? 16. 3 8లు
24 అంటే 2 ఉంది. ఓకే. ఇటు 7 ఉంది, ఇటు 2 ఉంది. కాబట్టి ఇది కాదు. ఇంకా 3 ఆప్షన్లు చెక్ చేసాం. 4 ఆప్షన్ ఖచ్చితంగా ఆన్సర్ అయిపోయింది. కాబట్టి 4 ఆప్షన్ రైట్ ఆన్సర్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. దీంట్లో ఏమి ఇచ్చాడు? క్యూ లెస్ దాన్ ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్. అంటే ఎం ఈక్వల్ టు ఉన్న ఎం హెచ్ కంటే ఎక్కువ లేదా ఈక్వల్. ఐ ఈక్వల్ టు హెచ్ అంటే ఐ ఈక్వల్ టు హెచ్ పెట్టుకున్నాం అనుకో, ఎం గ్రేటర్ దాన్ అయ్యిద్ది. ఎం గ్రేటర్ దాన్ ఐ ఆర్ ఈక్వల్ టు అయ్యిద్ది. ఏ రైట్ ఆన్సర్ అయిపోయింది. ఓకే. ఎందుకంటే ఐ ఇప్పుడు హెచ్ వాల్యూ ప్లేస్లో ఐ పెట్టుకున్నాం అనుకో, ఎం గ్రేటర్ దాన్ ఐ కదా. సో అది ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. క్యూ లెస్ దాన్ ఎస్. క్యూ ఇది చూద్దాం. ఇప్పుడు ఏది? క్యూకి ఎస్కి ఎక్కడ డైరెక్ట్ రిలేషన్ లేదు. ఓకే. అప్పుడు కాకపోతే హెచ్ గ్రేటర్ దెన్ క్యూ అన్నాం. ఇటు మొత్తంలో చూసుకో, ఎక్కడైనా ఎస్ గ్రేటర్ దెన్ క్యూ అని ఉందా? లేదు. కాబట్టి ఇది ఒకటే రైట్ ఆన్సర్. ఇది ఒకటే రైట్ ఆన్సర్. సింపుల్. ఇలా లైన్లో చూసుకుందాం. ఇక్కడ అసలు రిలేషన్ లేదు, ఎస్కి క్యూకి రిలేషన్ లేదు. కాబట్టి దాన్ని నెగ్లిజెన్స్ చేసేస్తాం. ఓన్లీ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్. ఇప్పుడు ఈ లెక్క చదువు. ఈ లెక్క కొంచెం ట్రిక్కీ, బాగుంది. ఇప్పుడు 21% 34 ఈక్వల్ టు 15, 18% 28 ఈక్వల్ టు 21, దెన్ 32% 5 + 6. ఇందులో ఏంది లాజిక్ అంటే ఈ రెండు యాడ్ చేసుకున్నాడు, ఈ రెండు మల్టిప్లై చేసుకున్నాడు, ఈ వాల్యూ ప్లస్. ఈ రెండు యాడ్ చేసుకుంటే ఎంత? 3 ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే ఎంత? 12. 3 + 12 15. అది లాజిక్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 1 + 8 9 ప్లస్ 2 × 12 2 × 6 12 21. సో సేమ్ లాజిక్. 3 + 2 5 ప్లస్ 6 + 5 6 × 5 30. 35 మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ లెక్క. స్టేట్మెంట్స్ ఇచ్చాడు, బొమ్మ ఎలాగేయాలి చూద్దాం. సమ్ బుక్స్ ఆర్ మ్యాగజైన్స్. సమ్ బుక్స్, సమ్ అన్నప్పుడు ఇలా రాసుకుందాం. సమ్ బుక్స్ ఆర్ మ్యాగజైన్స్. సమ్ మ్యాగజైన్స్ ఆర్ సమ్ బుక్స్ ఆర్ మ్యాగజైన్స్, సమ్ మ్యాగజైన్స్ ఆర్ బుక్స్. రెండు ఒకటే. ఆల్ బుక్స్ ఆర్ క్యాటలాగ్స్. ఇది ఆల్ బుక్స్ ఎలా తీసుకురావాలి? ఆల్ బుక్స్ ఆర్ క్యాటలాగ్స్. ఆల్ బుక్స్ ఆర్ క్యాటలాగ్స్. ఇప్పుడు ఇచ్చిన కంక్లూజన్స్ చూద్దాం. సమ్ క్యాటలాగ్స్ ఆర్ మ్యాగజైన్స్. క్యాటలాగ్స్ అనేది మ్యాగజైన్లో కలిసిందా కలగా చూడాలి. సమ్ క్యాటలాగ్స్ ఆర్ మ్యాగజైన్స్ కాబట్టి కలిసింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్. నో మ్యాగజైన్ ఈజ్ ఏ క్యాటలాగ్. నో అని అసలు మన క్వశ్చన్లో లేదు కాబట్టి కన్సిడర్ చేయం. నోని కొట్టేస్తాం. కాబట్టి ఓన్లీ ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ. బొమ్మ ఎలా గీసాను చూసుకో. నెక్స్ట్. ఈ సిరీస్ ఇచ్చాడు. సో దీన్ని మనం ఎలా ఫామ్ చేయాలి చూద్దాం. ఇదిగో టీల్ దగ్గర అబ్జర్వ్ చేయి. టీల్ దగ్గర టీక్యూ అంటే టీ ఉన్న దగ్గర కన్ఫామ్గా క్యూ వస్తుంది. ఇది ఇక్కడ క్యూ పెట్టుకుంటాం, ఇక్కడ క్యూ పెట్టుకుంటాం. టీక్యూ టీయూడబ్ల్యూ ఇక్కడ. ఓకే. ఇగో ఈ తీసేసేది తప్పేది. ఎక్కడ పెట్టుకున్నాం? క్యూ. ఇది తప్పు. సో ఈ టీయూడబ్ల్యూ, టీ ఫాలోడ్ బై ఈడబ్ల్యూ వచ్చింది చూడు. ఇదిగో టీ ఫాలోడ్ బై ఈడబ్ల్యూ. ఇక్కడ ఈ ఉండాలి, ఇక్కడ కూడా ఈ ఉండాలి. టీ ముందు ఏముంది అబ్జర్వ్ చేద్దాం. టీ ముందు జీ ఉంది. టీ ముందు జీ ఉంది. జీ టీఈడబ్ల్యూ. ఇగో ఓ ముందు జీ ఉంది. ఈ అబ్జర్వ్ చేయాలి మనం. ఓ తర్వాత ఏమొచ్చింది? ఫస్ట్ ఇక్కడ జీ, చివరిలో ఏమొచ్చింది? ఈ. ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. జీ ఫస్ట్ ఉండాలి, లాస్ట్ ఈ ఉండాలి. సో సిరీస్ రిపీట్ అయింది ఏంది అంటే ఓజీక్యూటీ ఓజీటీక్యూ టీఈడబ్ల్యూ ఓజీటీక్యూడబ్ల్యూ టీఈడబ్ల్యూ. అది రిపీట్ అయింది. ఓజీటీక్యూ డబ్ల్యూటీఈడబ్ల్యూ ఓజీక్యూటీడబ్ల్యూటీఈడబ్ల్యూ. ఇది రిపీట్ అయింది. సో ఆప్షన్ ఎక్కడయ్యా ఉందా అంటే థర్డ్ ఆప్షన్లో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3Z7 5A11 7C13 9F17 11J19 ఎలా ఉన్నాడు మనం అబ్జర్వ్ చేస్తామంటే ఆడ్ ప్లేసెస్ ఇగో 3 5 7 9 11 +2 కలుపుకుంటూ వస్తున్నాడు. దీనికి +2 కలుపుకుంటే ఎంత? 13. ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ 13 ఏమైనా ఉందా చూద్దాం. ఆప్షన్స్లో 2 13లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మిడిల్ చెక్ చేద్దాం. జెడ్ ఏ ఎంత గ్యాప్? 1. ఏ బిసి 2 గ్యాప్. సి
ఎఫ్ ఎంత గ్యాప్, 3 గ్యాప్. ఎఫ్ జే 4 గ్యాప్. ఓకే, ఇప్పుడు 4 నుంచి ఇక్కడ నుంచి 5కి వెళ్ళాలి గ్యాప్, ఎందుకంటే సిరీస్ కదా. సో జేకి 5 కలిపి ఎంత, 15 అంటే ఓ. 13 ఓ ఆప్షన్లో ఉందో చూద్దాం. 13 ఆప్షన్లో ఉంది, 4th ఆప్షన్. 13 ఓ 23 వచ్చేసింది. 13 ఓ 23 మన ఆప్షన్. ఈ 23 మనం చెక్ చేయక్కర్లా, ఇది వస్తుందే చాలు, లేదు ఇది వస్తే చాలు కదా. సో 13 ఓ 23 మన ఆప్షన్. ఇలా ఇచ్చినప్పుడు ఎలా చెక్ చేసుకోవడం, లేదా ఈ రెండు కలుపుకుంటే ఈ వాల్యూ రావడం, ఇలాంటివి ఇస్తుంటాడు. సో మనం అది నేర్చుకుంటే సెట్ అవుతుంది. 83 క్వశ్చన్. ఏ క్లాక్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 3 PM. 3 PM అంటే మన క్లాక్ ఎలా ఉంటుంది, మినిట్స్ హ్యాండ్ 12 వైపు ప్లేస్ చేసి ఉంటుంది, హవర్స్ హ్యాండ్ 3 వైపు ఇలా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేసింది అంటే, ఈ మినిట్స్ హ్యాండ్స్ పాయింట్స్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్. నార్త్లో ఉన్నది నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వైపు చూపిస్తుందంట. అంటే క్లాక్ వైజ్ 45 degrees మూవ్ అయింది, అది మనకు అర్థం అవ్వాలి. క్లాక్ వైజ్ 45 degrees మూవ్ అయింది. సో వాడేం అడిగాడు, ఇన్ విచ్ డైరెక్షన్ డస్ హవర్స్ హ్యాండ్ పాయింట్స్ వెన్ ఇట్ ఈస్ 9 degrees 9 PM. 9 PM అయినప్పుడు ఎంతకు చూపిస్తుంది హవర్స్ హ్యాండ్ అనేది. 9 PM అంటే ఎంత ఉంటుంది మనకి, 9 PM అంటే ఇలా ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ హవర్స్ హ్యాండ్, ఇక్కడ మినిట్స్ హ్యాండ్ ఇలా మూవ్ అయింది, కాబట్టి హవర్స్ హ్యాండ్ కూడా ఇలా మూవ్ అయ్యిద్ది. సో ఇలా మూవ్ అవుతుందంటే ఇప్పుడు 9 అయింది అనుకో టైము, అప్పుడు ఎలా మూవ్ అయ్యిద్ది, మినిట్స్ హ్యాండ్ ఏమో ఇటు మూవ్ అయ్యిద్ది, హవర్స్ హ్యాండ్ ఏమో ఇటు 45 degrees మూవ్ అయ్యిద్ది, క్లాక్ వైజ్లోనే మూవ్ అవుతుంది. ఇది నార్త్, ఇది వెస్ట్, ఇక్కడ ఉంది ముళ్ళు. ఓకే, ఇది ఇటు మూవ్ అయింది, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నార్త్లో ఉండాల్సింది నార్త్లోకి మూవ్ అయింది, అప్పుడు ఏమైద్ది, వెస్ట్లో ఇది ఈస్ట్లో ఉండాల్సింది సౌత్ ఈస్ట్కి మూవ్ అయ్యిద్ది. అలా ఇప్పుడు వెస్ట్లో ఉంది, ఎటు మూవ్ అవుతుంది, క్లాక్ వైజ్, నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉంది, అంటే నార్త్ వెస్ట్ మన ఆన్సర్. వాడు అడిగింది హవర్స్ హ్యాండ్ కాబట్టి హవర్స్ హ్యాండ్స్తో డీల్ చేశాను. అదే ఇప్పుడు మినిట్స్ హ్యాండ్ అడిగడానికి వస్తే నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్. ఓకే, మన ఆన్సర్ నార్త్ వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడే వచ్చాడు, షుడ్ ద ఎగ్జామినేషన్స్ ఆఫ్ బాడీస్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ కెన్ పర్మిట్ ద క్యాలిక్యులేటర్స్ అని ఇచ్చాడు. ఒకటేమన్నాడు, ఎస్ మాన్యువల్ క్యాలిక్యులేషన్స్ ఆర్ no more required with extensive use of computers if in all fields. ఇంత రైట్గా ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉందనుకో, మనం ఎక్కువ వర్క్ చేయక్కర్లేదు, పెద్ద పెద్ద లాగరిథమ్స్ అవి ఉంటాయి కదా, సో అవి మనం చేయక్కర్లేదు, వర్క్ రెడ్యూస్ అయితే టైం మిగిలింది అన్నాడు. అది రైట్. ఓకే, రెండోవాడు ఏమన్నాడు, నో ఇట్స్ నెసరీ ఫర్ స్టూడెంట్స్ టు నో ద మెథడ్స్ ఆఫ్ మాన్యువల్ క్యాలిక్యులేషన్ టు మేక్ కాన్సెప్ట్ క్లియర్. ఇది కరెక్ట్. ఎందుకు, ఒకడేమంటాడంటే నో తీసుకురాకూడదు, ఎందుకు, తీసుకురాకపోవడం వల్ల క్యాలిక్యులేటర్స్తో జనాలు బాగా నేర్చుకుని కొత్త మెథడ్స్ నేర్చుకుంటారు అన్నది. రెండు ఆర్గ్యుమెంట్స్ చాలా స్ట్రాంగే, కాబట్టి మనం ఉంటే బోత్ ఆర్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ని పెట్టాలి, లేదా ఎయిదర్ 1 or 2 అని పెట్టాలి. ఎందుకంటే రెండు స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ కదా. ఒకడేమో ఎస్ అవును క్యాలిక్యులేషన్ వర్క్ తగ్గిస్తుంది అంటున్నాడు, ఇంకోటేమంటున్నాడు కాదు తీసుకురాకూడదు, ఎందుకు కొత్త మెథడ్స్ పిల్లలు నేర్చుకోరు వీటి వల్ల అంటున్నాడు. కాబట్టి రెండు రైట్ ఆన్సర్లే, either 1 or 2 ఆన్సర్ మనం పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ రో ఏమిచ్చాడు, 13, 11, 30. సెకండ్ రో ఏమిచ్చాడు, 11, 8, 25. ఇప్పుడు లాస్ట్ రో 9, 18 వాట్ అని ఇచ్చాడు. సో వీటి మధ్య ఇప్పుడు రిలేషన్ ఏందని అడుగుతున్నాడు. 13 + 11 24కి ఎంత కలుపుకున్నాడు, +6 కలుపుకున్నాడు, 30 వచ్చింది. ఇప్పుడు 11కి 8కి ఎంత ప్లస్ చేసుకుంటే 19కి +6 చేసుకున్నాడు, 25 వచ్చింది. సో ఇప్పుడు ఏమైంది, 9 + 18 ఎంత, 27కి ఎంత కలుపుకోవాలి, 6 కలుపుకోవాలి, 33. ఇచ్చిన మ్యాటర్ గురించి మనం పట్టించుకోక్కర్లేదు, జస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి. ఈ మూడింటికి ఎంత రిలేషన్ ఉందో చూసుకోవాలి. వాడు ఫస్ట్ రోనే డీటెయిల్గా ఇచ్చాడు కాబట్టి వీటికి ఇంతే రిలేషన్ ఉంటుంది, ఇంతే ఈ మూడింటి మధ్య ఉంటుంది, ఇలా ఉంటుంది, లేదా ఇలా ఉంటుంది, నిలువుకి ఉండదు. కాబట్టి రిలేషన్ ఏంటంటే సమ్ + 6 = గివెన్, a + b + 6, a + b + 6 = c, అది రిలేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, ఎసర్షన్ అండ్ రీజన్. ఇది ఉంది. ఎసర్షన్ ఏముంది, we prefer to wear white clothes in winter. వింటర్లో వైట్ క్లాత్స్ వేసుకుంటారు, అది తప్పు. ఎందుకు వింటర్లో వైట్ క్లాత్స్ ఆడ వేసుకుంటాడు, స్వెటర్లు వేసుకుంటాడు, ఫుల్గా స్వెటర్లు వేసుకుంటాడు. రీజన్ ఏమి ఇచ్చాడు, వైట్ క్లాత్స్ ఆర్ గుడ్ రిఫ్లెక్టర్స్ ఆఫ్ హీట్
హీట్ ఇది రైట్. ఎందుకు వైట్ క్లాస్ గుడ్ రిఫ్లెక్స్ ఆఫ్ హీట్, అది కరెక్ట్ సెంటెన్స్ అకార్డింగ్ టు సైన్స్. మరి ఏది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే బ్లాక్ కలర్స్ ఆర్ గుడ్ అబ్జర్బర్స్ ఆఫ్ బ్లాక్. ఇచ్చింది ఏంటంటే అసర్షన్ రాంగ్, రీజన్ రైట్. ఏ రాంగ్ ఆర్ రైట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్. ఒక పిల్లోడి దగ్గర 5 క్రేయాన్లు ఉన్నాయంట. సో తను వాటిని లాంగెస్ట్ షార్టెస్ట్ అరేంజ్ చేయడానికి కూర్చున్నాడు. ఎలా అరేంజ్ చేస్తాడు అనేది చూద్దాం. సో ఫస్ట్ కంక్లూజన్ ఏమి ఇచ్చాడు అంటే ఫస్ట్ది ఎల్ ఈజ్ టాలర్ దాన్ జీ అండ్ డి. ఎల్ ఈజ్ టాలర్ దాన్ జీ అండ్ డి. బి ఈజ్ టాలర్ దాన్ ఎల్. ఎక్స్ ఈజ్ స్మాలర్ దాన్ జీ. ఎక్స్ ఈజ్ స్మాలర్ దాన్ జీ. సో ఇప్పుడు వీటిలో ఏం అడుగుతున్నాడు, వీటిలో షార్టెస్ట్ అని చెప్పడానికి ఏ రెండు సరిపోతాయో చూద్దాం. అది లాంగెస్ట్ అని, ఏది లాంగెస్ట్ అని చెప్పడానికి ఏ రెండు సరిపోతాయో చూద్దాం. ఎల్ ఈజ్ టాలర్ దాన్ జీ అండ్ డి అన్నాడు. ఎల్ టాలర్ దాన్ జీ అండ్ డి అన్నాడు. ఇప్పుడు ఎల్ కంటే పెద్ద ఏమైనా ఉందని చూద్దాం. బి ఈజ్ టాలర్ దాన్ ఎల్. ఇప్పుడు ఎక్స్ ఉంది కదా, ఇప్పుడు ఎక్స్ ఎక్కడ ఉందో చూద్దాం. ఎక్స్ ఈజ్ స్మాలర్ దాన్ జీ అంటే జీ కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సెంటెన్స్ మనకు అక్కర్లేదు. ఎందుకు, మనకు కావాల్సింది టాలర్ ఏదా, అన్నిటికంటే టాలెస్ట్ ఏంది అని, లాంగెస్ట్ ఏదా అని. ఇప్పుడు ఎల్ ఈ రెండు కంటే ఎక్కువ, బి ఎల్ కంటే ఎక్కువ అంటే బీనే కదా అన్నిటికంటే పెద్దది. కాబట్టి 1 and 2 sentences ఆర్ ఇనఫ్ టు ఫైండ్ విచ్ ఈస్ ద లాంగెస్ట్ క్రేయాన్. ఓకే, ఇలా రాసుకోవాలి సింపుల్గా వస్తుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఎల్ ఈజ్ టాలర్ దాన్ బి అండ్ షార్టర్ దాన్ జీ అంటాడు. అప్పుడు చూద్దాం, ఎల్ ఈజ్ టాలర్ దాన్ బి అండ్ షార్టర్ దాన్ జీ. ఇలా రాసుకోవాలి. అప్పుడు మనకి లెక్కలు ఈజీగా తెలిసిపోతాయి. ఈ మెథడ్ రాసుకోవాలి. ఎల్ ఈజ్ టాలర్ దాన్ జీ బట్ షార్టర్ దాన్ జీ. ఇలా రాసుకున్నాం అనుకో మనకి సింపుల్ అయిపోతుంది నెక్స్ట్ లెక్కలో. ఇప్పుడు నెక్స్ట్ ఆన్సర్ ఈజ్ 1 and 2 ఈజ్ ఎనఫ్. ఎందుకు, ఈ రెండింటి దగ్గర టాలర్ ఎక్కడ ఉందో తెలిసిపోయింది, ఇంకా మూడోది ఎందుకు మనకి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే 1, 2, 3 ఆర్ కరెక్ట్ అని ఇచ్చాడు. అది మ్యాటర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చేద్దాం. ఇది 9% 3 = 36. 7% 4 = 44. 11% 5 = 80. సో 12% 2 = what? లాజిక్ చూద్దాం. చూసాం అర్థం కాలేదు. 9 × 3 26, 9 × 3 27, +9 36 వచ్చేసింది. ఇప్పుడు చెక్ చేద్దాం. 7 × 4 ఎంత, 28. 28 + 7 35. రాలా, ఈ మెథడ్ పోయింది. సో చాలాసేపు చూసాం తట్టింది. ఏందయ్యా అంటే 9 + 3 12. 12 × 3 36. 7 + 4 11. 11 × 4 44. 11 + 5 16. 16 × 5 80. 12 + 2 14. 14 × 2 28 మన ఆన్సర్. నెక్స్ట్ సమ్. వెయిట్. ఇఫ్ 10th September 2018 is Wednesday. So what is the day in the week of 25th October 2020? డేట్ ఎంత ఇచ్చాడు, ఇప్పుడు ఇదంతా కనుక్కోమన్నాడు. చూద్దాం. 2018లో డేట్ అంతా వెన్స్డే అంటే 2019కి ఏమైద్ది, థర్స్డే అయింది. 2020కి ఏమైద్ది, ఫ్రైడే అనుకుంటాం. తప్పు, సాటర్డే అయింది. ఎందుకు, 2020 లీప్ ఇయర్. సాటర్డే అయింది. అంటే 10th September 2020కి సాటర్డే అయింది. మనం అడిగింది డేటు 25th కాబట్టి 10th నుంచి ఇంకెన్ని రోజులు ఉంది సెప్టెంబర్ అయిపోవడానికి, 20 days ఇంకా 25 సరిపోయినాయి. ఓకే, సో 10 + 20 + 25 ఇది ఇచ్చిన డేటు. ఈ సెప్టెంబర్లో మిగిలిన రోజులు. ఇది అక్టోబర్ 25. 5 55 7 ఎంత, 7 × 49. 7 × 56 ఎక్కువైపోతుంది. 15 నుంచి 9 పోతే 6. ఇప్పుడు 6 దేనికి కలుపుకోవాలి, ఆ సాటర్డే కలుపుకోవాలి. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే మన ఆన్సర్. సారీ, ఆ 10 తీసేయాలి. ఎందుకు, ఆ 10 ఆఫ్ వాల్యూ కాదు కదా, మిగిలిన డేస్ వేసుకోవాలి. 20 25 ఇంతే మిగిలింది. మనకి ఎంత వచ్చింది అప్పుడు, 45 వచ్చింది. 7
ఇక్కడ 6 42. ఓకే, 42కి 3. ఇప్పుడు సాటర్డే దేనికి కలుపుకోవాలి? 3 కలుపుకోవాలి సాటర్డే. సండే, మండే, ట్యూస్డే మన ఆన్సర్. ఆ 10 కలుపుకోకూడదు, నేను తన అవసరం కలిపేసి తప్పది. 10 కలుపుకోకుండా మిగతాయి ఇంకా సెప్టెంబర్లో మిగిలిన రోజులు ఎన్ని? 20. ఇంకా అక్టోబర్ 25 కలుపుకోవాలి కాబట్టి 25 వేసుకుందాం. సో సాటర్డే తర్వాత 3 రోజులు, సండే, మండే, ట్యూస్డే మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్, వెయిట్రెస్ రెస్టారెంట్ దీనికి సంబంధించిన ఆన్సర్ ఏందని ఉంది. ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ డాక్టర్, నర్సు. సెకండ్ డ్రైవర్, ట్రక్. టీచర్, స్కూల్. యాక్టర్, రోల్. సో వెయిట్రెస్ అనేది రెస్టారెంట్లో పనిచేస్తారు. వెయిట్రెస్ అంటే ఆడమే, రెస్టారెంట్లో పని చేస్తారు. అది డాక్టర్, నర్స్తో పని చేస్తారా? తప్పు. ఇప్పుడు డ్రైవర్ ట్రక్తో పనిచేస్తారు, కానీ ఇది దాని లోపల పనిచేస్తారు. డ్రైవర్ ట్రక్ని యూజ్ చేస్తాడు, ఇది తప్పు. టీచర్ స్కూల్ లోపల పనిచేస్తారు, ఇది రైట్. యాక్టర్ రోల్ లోపల పనిచేయరు, యాక్టర్ రోల్ చేస్తారు. డ్రైవర్ ట్రక్ నడుపుతాడు. వెయిట్రెస్ రెస్టారెంట్ లోపల పని చేస్తాడు. టీచర్ స్కూల్ లోపల పని చేస్తాడు. ఇది మనం చేయాల్సింది. ఇది పెట్టిన వాళ్ళు ఒకసారి దండం పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చూద్దాం. షాప్ పి ఈజ్ 10 meters నార్త్ ఆఫ్ క్యూ. షాప్ పి అనేది క్యూకి 10 meters నార్త్లో ఉంది. 10 meters నార్త్ ఇట్లా ఉందంట. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? షాప్ ఆర్ ఈజ్ 20 meters సౌత్ ఆఫ్ ఆర్ ఆఫ్ 20 meters సౌత్ ఆఫ్ షాప్ ఎస్ విచ్ ఈజ్ 4 meters ఈస్ట్ ఆఫ్ వి. మనకు పీకి క్యూకి ఇప్పుడు రిలేషన్ అనేది ఏదన్నా మనకు కావాలి. ఎందుకు? అవి తప్పితే మనకేం తెలియదు కాబట్టి. క్వశ్చన్ ఏంది ఇంకా? షాప్ వి 6 meters టు ద వెస్ట్ ఆఫ్ యూ. షాప్ ఆర్ ఈజ్ 30 meters టు ద ఈస్ట్ ఆఫ్ పి. అది మనకు కావాల్సింది. షాప్ ఆర్ ఈజ్ 13 meters టు ద ఈస్ట్ ఆఫ్ పి. పీకి ఈస్ట్లో 13 meters దగ్గర ఆర్ ఉంది. ఇప్పుడు ఆర్కి రెడీ చూసుకున్నాం. షాప్ ఆర్ ఈజ్ 20 meters టు ద సౌత్ ఆఫ్ ఎస్. అంటే ఇది పైకి తీసుకోవాలి. సౌత్ ఆఫ్ ఎస్. ఆర్కి సౌత్లో 20 meters దగ్గర ఏముంది? ఎస్ ఉంది. ఓకే, ఎస్ ఉంది. విచ్ ఈజ్ 4 meters ఈస్ట్ ఆఫ్ టీ. టీకి 4 meters ఈస్ట్లో ఉందని అర్థం. టీకి 4 meters ఈస్ట్లో ఉంది అని అర్థం. సో ఓకే, ఇలా బొమ్మ గీసుకోవాలి. వి ఈజ్ 6 meters టు ద వెస్ట్ ఆఫ్ యూ. యూ ఎంతో మనకు తెలియదు, వి ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు. షాప్ యూ ఈజ్ 10 meters టు ద షాప్ ఆఫ్ టీ. 10 meters టు ద సౌత్ ఆఫ్ టీ. టీకి సౌత్ 10 metersలో యూ ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు యూ రిలేటెడ్ చూద్దాం. వి ఈజ్ 6 mm వెస్ట్ ఆఫ్ యూ. వి ఈజ్ 6 meters వెస్ట్ ఆఫ్ యూ. వి అనేది 6 meters వెస్ట్ ఆఫ్ యూలో ఉంది. ఓకే, 6 meters వెస్ట్ ఆఫ్ యూలో ఉంది. ఇఫ్ షాప్ డబ్ల్యూ ఈజ్ 10 meters టు ద నార్త్ ఆఫ్ ఆర్. షాప్ డబ్ల్యూ ఈజ్ 10 meters టు ద నార్త్ ఆఫ్ ఆర్. ఆర్కి నార్త్లో ఉందంట. వాట్ ఈస్ ద డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ టు ద షాప్ వి విత్ రెస్పెక్ట్ టు షాప్ డబ్ల్యూ. షాప్ వికి, ఇది వి ఇక్కడ ఉంది, ఇదే కదా. షాప్ వికి షాప్ డబ్ల్యూకి ఏ డైరెక్షన్లో ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది అనేదే మన క్వశ్చన్. మనం వి ఎక్కడ రాసుకున్నాం? ఇక్కడ రాసుకున్నట్టున్నాం. వి ఇక్కడ రాసుకున్నట్టున్నాం. కానీ ఈ లైన్లో కనుక మనం చూస్తే ఇది ఎక్కడ వచ్చింది అంటే ఇటు పక్కన వస్తుంది. వి డబ్ల్యూ ఇటు పక్కన వస్తుంది, వి ఇటు ఉంటుంది. అంటే మనం ఏ డైరెక్షన్లో ఉన్నాం? వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాం. ఆప్షన్స్ చెక్ చేద్దాం. వెస్టర్న్ ఒక ఆప్షన్, రెండో ఆప్షన్. వెస్ట్ 10 meters. ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్. ఐ రిపీట్ ఇట్ అగైన్. నెక్స్ట్ చెప్తా. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ 12, 24, 42, 72, ఎక్స్ లేదా క్వశ్చన్ మార్క్ 228, 426. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఎంత? 12 డిఫరెన్స్, 18 డిఫరెన్స్, 30 ఎంతో మనకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మధ్య రిలేషన్ కనపడకపోతే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. 6, 12 ఏమైంది? డబల్ అయింది, ఇంటూ 2 అయింది. అప్పుడు దీన్ని ఇంటూ 2 చేయాలి. అప్పుడేమైంది? ఇంటూ 2 చేస్తే 24. ఓకే, ఆ 24 దీనికి కలుపుకోవాలి. ఎందుకు?
మనం ఈ 2 కలుపుకొని కదా ఈ వాల్యూ రాసింది, ఈ 2 కలుపుకొని ఈ వాల్యూ రాసింది. అంటే ఈ 2 కలుపుకొని ఈ వాల్యూ రాయాలి. అంటే 24 + 30 ఎంత? 54. ఇప్పుడు ఈ 54ని 72 కలుపుకోవాలి. మనం చేస్తున్నది అదే. ఈ 2 కలుపుకుంటున్నాం. ఇదిగో ఇది వచ్చింది. అప్పుడు ఈ 2 కలుపుకొని ఈ వాల్యూ రాస్తున్నాం. సేమ్ ఇప్పుడు ఈ 2 కలుపుకున్నాం, 18 కలుపుకున్నాం. అప్పుడు ఏమొచ్చింది మనకి? ఇంకా ఈ 2 కలుపుకున్నాం, ఇది వచ్చింది. ఈ 2 కలుపుకున్నాం, ఇది వచ్చింది. అప్పుడు ఈ 2 కలుపుకున్నాం, ఇది వచ్చింది. ఈ 2 కలుపుకున్నాం, ఇది వచ్చింది. అంటే ఈ 2 కలుపుకుంటే ఈ వాల్యూ రావాలి. ఓకే, స్కిప్. దాన్ని ఏమంటాం? రివైండ్ చేసి మళ్ళీ చూడండి. సో సెట్ అవుద్ది. సింపుల్, ఏం లేదు. ఇప్పుడు డిఫరెన్స్ తీసుకున్నాం. ఫస్ట్ డిఫరెన్స్ నాకు లాజిక్ కనపడలే కాబట్టి సెకండ్ డిఫరెన్స్ తీసుకున్నా. 6, 12 వచ్చింది. అంటే డబల్ అయింది. 22 అంటే 6, 12. నెక్స్ట్ 12 చేతి ఏమైంది? 24 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ రెండు ప్లస్ చేసుకుని ఇక్కడ రాసుకున్నాం. ఈ 2 ప్లస్ చేసుకుని ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు 30, 24 ప్లస్ చేసుకుని నేను ఇక్కడ రాసుకుంటున్నా. ఇప్పుడు సేమ్ లాజిక్. ఇదిగో ఈ 2 ప్లస్ చేసుకుని ఇక్కడ రాసుకున్నాం. ఈ 2 ప్లస్ చేసుకుని ఇక్కడ రాసుకున్నాం. ఈ 2 ప్లస్ చేసుకుని ఇక్కడ రాసుకున్నాం. అంటే ఈ 2 ప్లస్ చేసుకుని ఇక్కడ రాసుకోవాలి. 72, 54, 126 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక లెక్క ఇక్కడ రాంగ్ ఇచ్చినట్టున్నాడు. 384, 473 ఈజ్ యాజ్ 76 వాట్ ఇది ఇచ్చాడు. సో ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే దీనికి డిఫరెన్స్ తీసుకుంటాం, లేదా దీనికి ఎంత కలిపితే ఇది వచ్చిందో చూద్దాం. అంటే ఇది చూద్దాం. ఇప్పుడు 473 - 384. 13 నుంచి 4 పోతే 9, 8లో 6 ఉండిద్ది. 16 నుంచి 8 పోతే 8, 89 కలుపుకున్నాడు. అంటే దీనికి ఇది 89 కలిపి ఇది వచ్చింది. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు దీనికి 89 కలుపుకుంటే ఏ వాల్యూ వచ్చిందో చూడాలి. 15, 6, 265 మన ఆన్సర్. ఇక్కడ మరి ఆప్షన్స్లో లేదు. సో ఇదే నాకు కనపడిన లాజిక్. అయితే ఎన్ని ఆప్షన్స్ చెక్ చేసినా 265 వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఏమొచ్చాడు? టేస్ట్ కెన్ బి కోడెడ్ యాజ్ 227827 ఇలా ఇచ్చాడు. మన నెంబర్స్ని అడగొట్టుకుందాం. ఎందుకు? మనకు నెంబర్స్ తెలియదు. ఇప్పుడు నేను చాలాసేపు డిస్కస్ చేసిన తర్వాత తెలిసిన లాజిక్. టీ ఆపోజిట్ లెటర్ ఏంటిది? జీ, వాల్యూ 7. ఏ ఆపోజిట్ లెటర్ 26. జెడ్ వాల్యూ 26. ఎస్కి ఆపోజిట్ లెటర్ హెచ్ వాల్యూ 8. టీకి ఆపోజిట్ లెటర్ జీ 7. ఈకి ఆపోజిట్ లెటర్ వి 22. అలాగే ఇప్పుడు అడిగిందండి మనల్ని డ్రింక్. డీకి ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ కాబట్టి చివర 23 ఉండాలి. ఆప్షన్స్ చెక్ చేద్దాం. 23 3 ఉన్నాయి కాబట్టి అవదు. ఆర్ 18 ఆపోజిట్ నెంబర్ 9. ఐకి ఆర్ కాబట్టి ఈ 18. ఎన్కి ఆపోజిట్ ఎం 13. కేకి ఆపోజిట్ పి 16. 16, 13, 18, 9, 23 మన ఆన్సర్. సో ఓకే దెన్, బాయ్.